గైస్ లాస్ట్ వీడియోలో జాయింట్స్ అంటే ఏంటనేది మనం క్లియర్ గా చూసాం మొత్తం. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంది, అవుటర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ అనేది ప్రీవియస్ వీడియోస్ లో చూసాం. సో గైస్ ఇప్పుడు ఏంటంటే మనం అలియాస్ నేమ్స్ అనేది ఏంది, ఎట్లా యూజ్ చేస్తామని చూద్దాము. సో గైస్ నేను ఇంకొక జాయిన్ చేస్తాను. ప్రస్తుతం నేను ఇన్నర్ జాయిన్ తీసుకుంటాను. ఇన్నర్ జాయిన్ అంటే సో బోత్ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. ఓకే సారీ ఎగ్జిక్యూట్. ఓకే 2 టేబుల్స్ లో ఉన్న డేటా వచ్చింది. సో అట్నే నేను ఇంకో టేబుల్ కూడా జాయిన్ చేస్తాను. జాయిన్ అన్న ఇన్నర్ జాయిన్ అన్న ఎట్లా యూజ్ చేసిన ఒకటే. సో పబ్లిషర్స్ టేబుల్ ని కూడా నేను జాయిన్ చేస్తాను. సో ఆన్ బుక్స్ కండిషన్ ఏంటి, బుక్స్ టేబుల్లో కూడా పబ్లిషర్ ఐడి ఉంది కదా, బుక్స్ డాట్ పబ్లిషర్ ఐడి ఈక్వల్స్ టు పబ్లిషర్స్ టేబుల్లో కూడా మీకు పబ్లిషర్ ఐడి ఉంది. సో పబ్లిషర్స్ డాట్ పబ్లిషర్ ఐడి ఉందన్నమాట. చూడండి ఇప్పుడు 3 టేబుల్స్ జాయిన్ అవుతుంది. ఓకే సో ఆథర్స్ టేబుల్ జాయిన్ చేసినాం, పబ్లిషర్స్ టేబుల్ జాయిన్ చేసినాం. ఓకే సో బుక్స్ టేబుల్లో ఉన్న పబ్లిషర్ ఐడిని పబ్లిషర్స్ టేబుల్ ఉన్న పబ్లిషర్ ఐడితో పబ్లిషర్స్ టేబుల్ని జాయిన్ చేసినాం. అట్నే ఆథర్స్ టేబుల్లో ఉన్న ఆథర్ ఐడితో బుక్స్ టేబుల్ ఉన్న ఆథర్ ఐడితో మనం జాయిన్ చేసినాం. బాగానే ఉంది. సో ఇప్పుడు చూడండి మొత్తం 3 టేబుల్స్లోని డేటా మనకి వస్తుంది అనమాట, జాయిన్ చేసినాం కాబట్టి. సో మనం రియల్ టైంలో మనకి ఇట్లా అవసరం ఉండకపోవచ్చు, ఓన్లీ కొన్ని ఉంటాయి. సో బుక్స్ టేబుల్లో టైటిల్ కావాలి, ఓన్లీ అన్ని కాలమ్స్ బుక్స్ టేబుల్లో అన్ని కాలమ్స్ అవసరం లేదు, ఓన్లీ మీకు టైటిల్ ఒకటే చాలనుకున్నారు. సో టైటిల్ ఓకే కామా. సో ఆథర్స్ టేబుల్లో మీకు ఏం కావాలి, ఓన్లీ ఆథర్ నేమ్ వస్తే సరిపోద్ది. ఓకే సో ఆథర్ ఐడి అవసరం లేదు. సో ఆథర్ నేమ్ అట్నే. ఓకే పబ్లిషర్స్ టేబుల్లో పబ్లిషర్ నేమ్ వస్తే సరిపోద్ది, పబ్లిషర్ ఐడి అవసరం లేదు. ఓకే ఇంకా స్టార్ అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఒకవేళ మీకు ఇంకా కావాలంటే బుక్స్ టేబుల్లో ఒక ప్రైస్ కూడా కావాలనుకుందాం. సో బుక్స్ డాట్ ఇట్లా బుక్స్ టేబుల్లో డాట్ ప్రైస్. ఓకే జాయిన్ అని వచ్చేసి మనం స్పెసిఫిక్గా కొన్ని కాలమ్సే కూడా మనము సెలెక్టివ్ కాలమ్స్ తెచ్చుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఓన్లీ టైటిల్ వచ్చింది, ఆథర్ నేమ్. సో టైటిల్ ప్రైస్ వచ్చేసి బుక్స్ టేబుల్లో, ఆథర్ నేమ్ వచ్చేసి ఆథర్స్ టేబుల్లో, పబ్లిషర్ నేమ్ వచ్చేసి పబ్లిషర్స్ టేబుల్ నుంచి మనం ఇట్లా జాయిన్ చేసుకున్నాం. బాగుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇక్కడ చూడండి ప్రతి టేబుల్ నేమ్ ఫుల్గా ఇస్తాను అనమాట. ఒకవేళ ఇది పెద్ద టేబుల్ నేమ్ ఒకవేళ బిగ్ అనుకో, ప్రతిసారి ఇంత బుక్స్ అని ఇవ్వకోకుండా మనం అలియాస్ నేమ్స్ ఇచ్చుకుంటాం. ఇక్కడ బుక్స్ దగ్గర చూడండి బి. ఓకే బుక్స్ కి ఇక్కడ బి, బుక్స్ టేబుల్ పక్కనే ఇది అలియాస్ నేమ్ అనమాట, స్మాల్ లెటర్ అనమాట. సో మనం ఇప్పుడు ఒకవేళ పెద్ద బుక్ అనుకో, ఏదన్నా పెద్ద నేమ్ ఉందనుకో, దాన్ని షార్ట్ కట్ లో మనం 1 or 2 letters లో మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో బుక్స్ అంటే నేను బి ఇచ్చిన, ఆథర్స్ అంటే ఏ ఇస్తా, ఓకే పబ్లిషర్స్ అంటే పి ఇస్తా. చూడండి సో మీరు ఇట్లా ఏ ఆథర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బుక్స్ ఇచ్చారు కదా, బి ఇచ్చారు కదా, బుక్స్ ప్లేస్ లో మనము ఇక్కడ బి వాడాము. ఎక్కడైతే బుక్స్ యూజ్ చేస్తామో అక్కడ అలియాస్ నేమ్ ఇచ్చినాం కాబట్టి సో అలియాస్ నేమ్ యూజ్ చేసి ఇక్కడ బుక్స్ ఉన్న ప్రతి చోట ఎక్కడైతే మీరు రెఫర్ చేస్తారో దాన్ని బి చేయించండి, సింపుల్గా ఉంటుంది. సో అట్నే ఇక్కడ చూడండి ఆథర్స్కి ఏ ఇచ్చారు. సో ఆథర్ ఎక్కడైతే మీరు యూజ్ చేస్తారో అక్కడ ఏ అనివ్వండి. సో అట్నే పబ్లిషర్కి ఏమి ఇచ్చారు, పి ఇచ్చారు. సో పబ్లిషర్స్ టేబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేసినామో అక్కడ పి ఇచ్చినా కూడా సేమ్ అవుట్పుట్. చూడండి అట్లా అంత బిగ్ నేమ్స్ ప్రతి చోట యూజ్ చేసి అంత అట్లా లేకుండా సింప్లిఫైడ్ గా మనము అలియాస్ నేమ్స్ యూజ్ చేసి ఇట్లా యూజ్ చేయొచ్చు. ఇట్లయినా ఒకటే, ఇట్లయినా డిక్లేర్ చేసినా వర్క్ అవుతుంది. లేదు మీరు యాజ్ ఇచ్చినా కూడా, యాజ్ ఏ అన్నా కూడా ఇట్లా కూడా మనం అలియాస్ నేమ్స్ డిక్లేర్ చేయొచ్చు. ఇట్లయినా సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మనకి ఎందుకంటే ఇట్లా ఉంటే ఈజీగా రీడబిలిటీ ఉంటుంది అనమాట. ప్రతి చోట ఫుల్ నేమ్ యూజ్ చేయకుండా సింపుల్ గా ఉండడానికి మనము అలియాస్ నేమ్స్ యూజ్ చేసుకుంటాము. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.